అనుకుంటే దాదాపు 12 లక్షల దాకా వచ్చారనేది వైసీపీ చెప్తున్న లెక్క. ఎఫెక్ట్ ఏం లేదా అసలు? పొత్తు ప్రభావం లేదంటే ఈ పొత్తుల్ని ప్రజలు అంత అలాగేం చూడట్లేదా? ఏమనుకోవాలి? అంటే తెలుగుదేశం వాడేం వైసీపీ మీటింగ్కి రాడు, జనసేన వాడు రాడు, బీజేపీ వాడు రాడు. వాళ్ళ పొత్తు ప్రభావం వీళ్ళకేముంటది బేసిక్గా. ఇంకోటి అది ప్రజలని పిలుచుకొచ్చే మీటింగ్ కాదు, కార్యకర్తల సమావేశం. కార్యకర్తలు రాయలసీమలో వీళ్ళ పార్టీ స్ట్రాంగ్, 3 సీట్లు పోను 48 ఏళ్ళు అయ్యాయి కదా, 49 మంది సీట్ల నుంచి ఒక్కొక్క నియోజకవర్గం నుంచి 25,000 వేసుకున్నా వస్తారు కదా, అది ఒక ఆస్పెక్ట్. రెండవది ఏంటంటే జగన్ ఒక గేమ్ ప్లేయర్ ఫస్ట్ నుంచి కూడా. ఇతని గేమ్ ఎట్లుంటదంటే కళ్ళకి నిండుగా కనిపించేలా చేస్తారు. పాదయాత్ర సందర్భంలో ఎప్పుడు ఆ డ్రోన్ షాట్సే ఉండే. ఇతను 108 ఇనాగరేట్ చేసిన అంతా డ్రోన్ షాట్లే ఎక్కువ ఉంటాయి. ఆ డ్రోన్ షాట్ నిండుగా జనం లేకపోతే జగన్కి భోజనం ఎక్కదు. కాబట్టి జగన్ ఆ డ్రోన్ షాట్ నిండు జనం కావాల్సిందే అతనికి. అలాంటిది చూపెట్టడం ద్వారా 2019 ముందు 23 మంది ఎమ్మెల్యేలు తెలుగుదేశంకి పోయినటువంటి సందర్భంలో ఇంకా పోవాలి. కానీ పాదయాత్రలో ఇట్లా మొబిలైజేషన్ డ్రోన్ షాట్లు చూశాక ఆగిపోయారు. ఈయన రోడ్డు ఎక్కడం వల్ల ఆగిపోయింది. మీరు చూస్తే పాదయాత్ర ప్రారంభమయ్యాక వలసలు ఆగిపోయింది. వలసలు తర్వాతన కాకినాడ ఎలక్షన్ జరిగింది, నంద్యాల కాకినాడ. అవి 2 అయిపోయిన తర్వాత వలసలు అయిపోయినాయి, ఈ 2 అయిపోయినాయి. ఆ తర్వాత ఇతను పాదయాత్ర ప్రారంభించాడు. పాదయాత్ర ప్రారంభించాక వలసలు ఆగిపోయింది. అట్లాగే ఇప్పుడు క్రౌడ్ చూపెట్టాడు, కానీ వలసలు ఆగట్లా. ఎవరైతే టిక్కెట్లు ఇవ్వలేదో వాళ్ళు వెళ్ళిపోతున్నారు, కానీ మిగతా వాళ్ళు ఆగిపోయారు. ఇప్పుడు ఎస్సీ సామాజిక వర్గాలకు సంబంధించిన సీట్లు 4 ముందు వ్యతిరేకించారు, తర్వాత వాళ్ళు వెళ్ళట్లేదు ఉంటాను అని చెప్పారు. ఒకళ్ళో 2 తెలుగుదేశం సీట్లు వచ్చినటువంటి రక్షణ నిధిను అట్లా